హలో అండి, వెల్కమ్ టు అర్జునక్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. ముందుగా అందరికీ క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. తీపి అనేదాన్ని హ్యాపీనెస్ అనేది సూచిస్తుంది. వడలు, చికెన్, ఇంకా ఆఫ్టర్నూన్కి ఎలానో రైస్ చికెన్ ఉంటుంది. అందరి జీవితంలో హ్యాపీనెస్ ఎక్కువగా ఉండాలి. మా జీవితంలో కూడా హ్యాపీనెస్ ఎక్కువగా ఉండాలి. మేము హ్యాపీ అవ్వాలంటే ప్లీజ్ మీరు కొంచెం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్ ఇచ్చేసేయండి. సో ఉగాది అంటేనే మనకి తెలుగు వాళ్ళకి ఎలా అంటే న్యూ ఇయర్ లాగా కదా. ఈ కొత్త సంవత్సరం ఇంకా తప్పదు. అన్నిటినీ మనం టేస్ట్ చేయాలి. అంటే హ్యాపీనెస్ కానీ, సాడ్ కానీ, ఆశ్చర్యం అన్నిటినీ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అందుకనే ఈ ఉగాది రోజున మనం ఉగాది పచ్చడి చేసుకుంటాం. ఉగాది పచ్చడి అంటేనే షడ్రుచులు, అంటే 6 రుచులు. ఈ 6 రుచులు కలిపితేనే ఉగాది పచ్చడి అవుతుంది. అలానే ఈ 6 రుచులు కలిపితేనే మన జీవితంలో కూడా అన్ని కష్ట సుఖాలన్నీ అనుభవించాలని ఈ ఉగాది పచ్చడిని ఇలా డిజైన్ చేశారని అనుకుంటున్నాము. ఓకే, ఇప్పుడు ఈ ఉగాది పచ్చడిని అంటే 6 రుచులు కదా. సో ఈ 6 రుచులు ఇవే అనమాట. ఈ 6 రుచులు ఫస్ట్ ఏంటంటే తీపి అంటే తీపి అనేదాన్ని హ్యాపీనెస్ అనేది సూచిస్తుంది. తర్వాత వగరు అంటే పచ్చి మామిడికాయ, దీంట్లోంచి వగరు వస్తుంది కదా. సో దీన్ని ఆశ్చర్యం అనేదాన్ని రిసెంబుల్ చేస్తాము. తర్వాత వేపపూత, చేదు అంటేనే బాధ కదా. సో అది. ఇంకొకటి సాల్ట్ ఉప్పు అంటే భయం. ఓకే, అండ్ ఇది పులుపు, చింతపండు నుంచి పులుపు వస్తుంది కదా. సో ఈ పులుపు ఏంటంటే అసహ్యం అనమాట. ఇది పెప్పర్ అంటే మిరియాల పొడి అంటే కారం కదా. సో కారం అంటే కోపం. సో ఈ 6 రుచులు కలిపితేనే ఉగాది పచ్చడి తయారవుతుంది. అలానే మన జీవితంలో కూడా అందరూ ఎక్కువ కోరుకునేది ఆనందంగా ఉండాలని కోరుకుంటాం. అంటే మన లైఫ్ స్వీట్గా ఉండాలని కోరుకుంటాం. కానీ మన జీవితంలో ఖచ్చితంగా ఈ 6 రుచులను మనం టేస్ట్ చేస్తాం. ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా అన్నిటినీ మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం అనమాట. సో అలానే ఈ ఉగాది పచ్చడిలానే అన్ని రుచులు కలిపి మన జీవితం ఉంటుందని ఉగాది పచ్చడి చేస్తున్నాం. సో నేనైతే ఇంతవరకు ఉగాది పచ్చడి ఇప్పటిదాకా చేయలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట చేయడం. ఏముంది, అన్ని రుచులు వేసి కలిపేసి చేసేసేదే కదా. అందుకే ఎలాంటి వీడియోస్ ఏమీ చూడకుండా ఓన్గా చేసేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే వాటర్ వేసుకుంటా. కనిపిస్తుంది ఇక్కడ. సో వాటర్ వేసేసి ఫస్ట్ నేనైతే పులుపు వేస్తున్నా. అంత ఎక్కువ వాటర్ వేయకూడదు. ఏమన్నా వేయచ్చా? ఓకేలే, ఏముంది, దీంట్లో ఉండేది వాటరే కదా. సో పులుపు అంటే అసహ్యం. ఇది మన జీవితంలో కొంచెం తగ్గించుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. సెకండ్ వన్ ఉప్పు అంటే భయంని కూడా తగ్గించుకొని జీవితంలో ముందుకు సాగాలని దేవుని కోరుకుంటున్నా మీ అందరి తరపున. అండ్ చేదు అంటే భయం కాదు, చేదు అంటే బాధ. సో మనందరి జీవితంలో బాధలన్నీ తొలగిపోయి ఎప్పుడు ఆనందంగా ఉండాలని కోరుకుందాం. అండ్ కారం ఇంకొంచెం వేస్తా. కారం అంటే కోపం. సో కోపాన్ని తగ్గించుకొని అందరితో ఆనందంగా కలిసిమెలిసి ఉండాలి. వగరు అంటే ఆశ్చర్యం. సో జీవితంలో ఆశ్చర్యం అనేది వస్తూనే ఉంటుంది. కానీ మంచి సర్ప్రైజ్లు అందరి జీవితంలో కలగాలని కోరుకుంటున్నాను. కొంచెం ఎక్కువ వేసుకుందాం. అంటే ఎక్కువ సర్ప్రైజ్లు కావాలా? నాకు ఎక్కువ సర్ప్రైజ్ కావాలి. అంటే మంచి సర్ప్రైజ్లు అనమాట. మన మనసుకి ఆనందం కలిగే లాంటి సర్ప్రైజ్లు అందరి జీవితంలో ఉండాలి. లాస్ట్గా తీపి
అందరి జీవితంలో హ్యాపీనెస్ ఎక్కువగా ఉండాలి, మా జీవితంలో కూడా హ్యాపీనెస్ ఎక్కువగా ఉండాలి. మేము హ్యాపీ అవ్వాలంటే ప్లీజ్ మీరు కొంచెం మన ఛానల్ని సపోర్ట్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే వీడియో నచ్చితే లైక్ ఇచ్చేసేయండి. సో నేనైతే బెల్లం వేసేసాను. ఫైనల్గా అంతా మిక్స్ చేస్తున్నాను. దీనికన్నా చెట్టు కలపడం బెటర్, ఎందుకంటే బెల్లం అంతా కరగాలి కదా. సో ఫైనల్గా ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నేను చాలా కొంచెమే చేశాను, ఎందుకంటే మా ఇంట్లో ముగ్గురే ఉన్నాం కదా. సో ఇది సరిపోతుంది, ఎందుకు ఎక్కువ వేస్ట్ చేయడం ఇష్టం లేక కొంచెమే చేసుకున్నాను. ఫస్ట్ నేనైతే దేవుడికి పెట్టేస్తున్నాను, దేవుడి ప్రసాదమే కదా. మనం ఇక్కడ దీపం పెట్టేసుకొని ప్రసాదాలన్నీ తినేద్దాం. ఫస్ట్ దేవుడికి పెట్టేసి తర్వాత మనం ప్రసాదాలు తినేద్దాం. సో ఉగాది రోజు కాబట్టి నేను స్టార్టింగే నా డేని ఉగాది పచ్చడితో స్టార్ట్ చేస్తున్నాను. నేను చేసుకున్న ఉగాది పచ్చడి వగరు బాగుంది. అంటే నా లైఫ్లో మంచి సర్ప్రైజ్లు రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను, అలానే మీకు కూడా రావాలని కోరుకుంటున్నాను. బాగుంది పచ్చడి అయితే మీకు. సో ఉగాది స్పెషల్కి మేమైతే బెల్లం పొంగల్ చేసుకున్నాం. ఐటమ్స్ చెప్పు. ఇదైతే మేము చేసుకోలేదు, పక్కన సుజాతకి ఇచ్చారు పాయసం. అండ్ వడలు, చికెన్. ఇంకా ఆఫ్టర్నూన్కి ఎలానో రైస్ చికెన్ ఉంటుంది. సో మార్నింగ్ అయితే మేము వడలు చికెన్ చేసుకున్నాం, ఆఫ్టర్నూన్కి రైస్ చికెన్. అంతేనండి మా ఉగాది స్పెషల్స్. చాలా సింపుల్, దేవుని పెట్టాలని స్వీట్ చేసుకున్నాం, ఇంకా మాకు బ్రేక్ఫాస్ట్, ఇంకా లంచ్, అంతేను. సో ఇదేనండి ఉగాది వ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం అర్జునాక్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.